నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ఉన్నాము. ఈరోజు సీఎం గారి పర్యటనలో భాగంగా ఈరోజు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం సీఎం గారు రాబోతున్నారు. స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడానికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుండే కాలినడకన ప్రారంభించారు. నేను సీఎం అయితే వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటాను, అభివృద్ధి చేస్తాను అని చెప్పినట్టుగానే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి సీఎం గారు రాబోతున్నారు. దానికి తగ్గట్టు తగిన ఏర్పాట్లు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. కొడవటంచ ఆలయ ఈవో మనతో పాటు ఉన్నారు, మహేష్ గారు. ఒకసారి వార్తలు మాట్లాడండి సార్. నమస్తే. నమస్తే అమ్మ. సార్, ఆలయ అభివృద్ధికి దాదాపు ఎంత ఖర్చు అయింది సార్? మనకి ప్రభుత్వం నుంచి 12 కోట్ల 15 లక్షలు మనకు శాంక్షన్ అయిందమ్మా. అందులో ముఖ్యంగా మనకు ఈ దేవాలయం ఏదైతే ఉందో అది పాత దేవాలయం, అది చాలా పురాతన దేవాలయం. అది కొంత శిథిలావస్థ చేరుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే గారు చొరవతో ప్రభుత్వం 12 కోట్ల 15 లక్షలు శాంక్షన్ చేయడంతో ఈ దేవాలయాన్ని పూర్తిగా తీసేసి కొత్తగా రాతితో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ రాతితో అనేది ఏంటంటే మన యాదగిరిగుట్టలో ఎట్లాగైతే చేశామో దాన్ని కూడా ఈ రెండో యాదాద్రిని ఎట్లా మనం పిలుస్తామో అదే విధంగా ఉండాలనే ఉద్దేశంతో కృష్ణతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు మనకు భక్తులకు వచ్చే ఎక్కువ క్రౌడ్ మనకి పర్టికులర్ గా జాతర టైంలో, అంటే హోలీ టైంలో మనం జాతర చేస్తాం కదా, ఆ జాతరకు వచ్చే టైంలో మనకు వాహనాలు తిరగడం కానీ రథం తిరగడం జరుగుతుంటుంది. దానికి అనుగుణంగా మన దేవాలయం చుట్టూ ఉన్న రోడ్లు ఉంటే మాడవీధులను కూడా వెడల్పు చేసుకోవడం జరిగింది. భక్తులు ఇక్కడికి వచ్చి మనకి పుణ్యస్నానాలు చేసి స్వామివారు దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి పుణ్యస్నానాలు చేయడానికి వీలుగా కోనేరు కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నాము. అదే కింద భక్తులకు కూడా వసతి సౌకర్యం గతంలో మనకు చాలా తక్కువ ఉండేది. సో ఇప్పుడు వీఐపీల కోసం కాకుండా నార్మల్ వాళ్ళ కోసం అందరికీ అన్ని రకాల పబ్లిక్ అందుబాటులో విధంగా వసతి గృహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ 12 కోట్ల 15 లక్షలతో చేసుకోవడం. ఇది కాకుండా ఇంకా మనకు అడిషనల్ కావాలనే ఉద్దేశంతో కూడా గౌరవ శాసనసభ్యులు కూడా కొత్తగా మళ్ళీ ఎస్టిమేషన్ తయారు చేయడం జరిగింది. దాదాపు 28 కోట్లకు మనం ప్రపోజల్స్ రెడీ చేశాము. దానిలో భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చింది, దాన్ని కూడా వారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు స్వామివారిని పునర్ప్రతిష్ఠించబోతున్నారు కదా, అప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? సో స్వామివారి పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ నెల 18 నుంచి 21 వరకు జరగబోతున్నాయి. 18 రోజు సాయంత్రం నుంచి కార్యక్రమాలు ప్రారంభమై 21వ రోజు మనకి స్వామివారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా జరగడానికి మనం వారి అనుజ్ఞ తీసుకోవడం జరిగింది. ఆ రోజు మనకు ప్రతిష్ఠ కార్యక్రమం ఉండబోతుంది. ఆ తదుపరి మనకు 25 నుండి మనకు జాతర కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా కొడవటంచ గ్రామస్తులకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఇదంతా కొడవటంచ గ్రామస్తులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇక్కడ పనిచేయడం కూడా నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చిన షార్ట్ టైంలో ఇంత ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేది నాకు చాలా ఆనందంగా వేస్తుంది. ఎక్కడ పని చేసినా కూడా ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత డెవలప్మెంట్ జరగలేదు. ఇదంతా కొడవటంచ గ్రామస్తులు చేసుకున్న పుణ్యం. ఇంత షార్ట్ టైంలో వాళ్ళకి రోడ్డు వెడల్పు కావచ్చు, వసతి సౌకర్యాలు కావచ్చు, చాలా మెరుగైనాయి. ఇదంతా వారు చాలా అదృష్టవంతులు. ఈవో మహేష్ గారు మాట్లాడడం జరిగింది. ఇంత తొందరగా ఆలయ డెవలప్మెంట్ జరగడం అనేది కొడవటంచ గ్రామస్తుల అదృష్టం అని అయితే మహేష్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ తరుణ్తో సాయిప్రియ, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.